కాన్స్టిట్యూషన్ డే. ఈరోజు భారత రాజ్యాంగం దినోత్సవం. అంటే భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు ఆ రాజ్యాంగాన్ని రచించడానికి పట్టినటువంటి కాలం. 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది. మరి ఈ భారత రాజ్యాంగాన్ని రచించడానికి 1947 సంవత్సరము ఆగస్టు 15వ తారీఖున మన దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటికీ మరి మన దేశాన్ని పరిపాలించుకోవడానికి ఒక చట్టం కావాలి. దాన్ని అనుసరించి మన దేశాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసుకోవాలి అంటే కనుక ఒక రాజ్యాంగం అనేటువంటి అవసరమని గుర్తించి మరి ఆ రాజ్యాంగ పరిషత్కి మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా నియమించడం జరిగింది. ఆ తర్వాత అప్పటి నుంచి దాంట్లో కొంతమంది సభ్యులు ఉన్నప్పటికీ కూడాను మరి రకరకాలైనటువంటి కారణాల వల్ల వాళ్ళు ఆ భారత రాజ్యాంగ రచన కమిటీలో సభ్యులుగా ఉన్నారే కానీ మరి ఆ రచించడానికి వాళ్ళ యొక్క సంపూర్ణ సహాయ సహకారాలు ఏమాత్రము అందించలేకపోయినటువంటి పరిస్థితి వచ్చింది. మరి ఎంతో శ్రమ కోర్చి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎంతో శ్రమ కోర్చి అహోరాత్రులు కష్టపడి ఈ దేశాన్ని అగ్రరాజ్యంగా ప్రపంచ దేశాల్లో నిలబెట్టడానికి ఆయన తన జీవితాన్ని ధారపోసినటువంటి మహనీయుడైనటువంటి గొప్ప వ్యక్తి. మరి ప్రపంచ దేశాల్లో ఎంతోమంది గొప్ప గొప్ప మేధావులు ఉన్నప్పటికీ వాళ్ళల్లో అత్యంత మేధావుల్లో మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒకరిగా మనం అగ్రగణ్యులుగా ఉన్నారని చెప్పడానికి ఏమాత్రము మనం సంకోచించాల్సిన అవసరం లేదు. మరి మన ప్రధానమంత్రిగా ఉన్నటువంటిప్పుడు పండిట్ జవహర్లాల్ నెహ్రూ, అదేవిధంగా ఉప ప్రధానిగా ఉన్నటువంటి పండిట్ గారైన పటేల్, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మన దేశానికి హోంశాఖ మంత్రిగాను, అదేవిధంగా దేశానికి డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాగాను ఆయన ఉన్నారు. మరి అదేవిధంగా గాంధీ గారు అప్పటికి 48 ఆగస్టు 48 జనవరి 30వ తారీఖున ఆయన హత్య గావింపబడి ఆయన మరణించడం జరిగింది. మరి ఆ తర్వాత రాజ్యాంగ పరిషత్కి ఆ రకంగా ఆయన